హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత మేడారం నుండి. అడవి పులకరించింది, ఆకాశం తరించింది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం ఆ తల్లి సమ్మక్క సారలమ్మల మహాజాతర నేటితో ముగింపు దశకు చేరుకుంది. గత 4 రోజులుగా జనసముద్రంగా మారిన మేడారం గడ్డ ఇప్పుడు కన్నీటి వీడ్కోలుకు సిద్ధమవుతుంది. కన్నెపల్లె నుంచి సారలమ్మ, చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెలకు వచ్చి భక్తులను ఆశీర్వదించారు. నిల్వెత్తు బంగారాన్ని, బెల్లం నైవేద్యంగా స్వీకరించి తమ బిడ్డల కష్టాలను తీర్చారు. గద్దెలపై కొలువైన వనదేవతలు తిరిగి తమ నివాసమైన అడవి తల్లి ఒడిలోకి వెళ్లే సమయం ఆసన్నమైంది. పూజారులు శాస్త్రోక్తంగా దేవతలను తిరిగి వనానికి సాగనంపుతున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం జాతరకు మళ్ళీ రమ్మని, చల్లగా చూడమని వేడుకుంటూ భక్తులు బరువెక్కిన గుండెతో అమ్మవార్లకు వీడ్కోలు పలుకుతున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన కుంభమేళ భక్తి, విశ్వాసము, సంస్కృతుల కలబోతగా నిలిచి మరోసారి మేడారం చరిత్రను చాటి చెప్పింది. జై సమ్మక్క, జై జై సారలమ్మ. కోరిన కోరికలు తీర్చే తల్లుల దర్శనానికి ముందు భక్తులందరూ చేరుకొని తొలి మజిలి ఈ జంపన్న వాగు. తల్లి సాక్షిగా సాగే ఈ పవిత్ర స్నానమే జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం. శత్రువులతో పోరాడి రక్త మోడి ఈ వాగులోనే జంపన్న వీరమరణం పొందాడని, అందుకే ఆ వీరుడి జ్ఞాపకార్థం దీనికి జంపన్న వాగు అని పేరు వచ్చిందని ఇక్కడి చరిత్ర చెబుతోంది. తమ కష్టాలను కడిగేయాలని సమ్మక్క కొలువుకు వెళ్లే ముందు తమను పవిత్రం చేయాలని కోరుకుంటూ లక్షలాది మంది భక్తులు ఈ వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పసుపు కుంకుమలు వాగు నీటిలో కలిపి మొక్కులు చెల్లించుకుంటూ భక్తి పారవశ్యంతో మునిగిపోతారు. అటు ఆధ్యాత్మికత, ఇటు వీరగాథల కలబోత ఈ జంపన్న వాగు. మేడారం అడవిని దాటుకుంటూ వస్తున్న జనసందేహం చూస్తుంటే భక్తి సాగరమే పరవళ్ళు తొక్కుతున్నట్లుగా అనిపిస్తుంది. జై సమ్మక్క, జై జై సారలమ్మ. వన దేవతల కొలువు, భక్త జన ప్రవాహం. మేడారం మహాజాతరలో భక్తి పారవశ్యం వెల్లువిరుస్తుంది. అమ్మలగన్న అమ్మలు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జాతరలో ప్రధాన ఘట్టమైన తలబీలాల సమర్పణ కోసం కళ్యాణకట్ట వద్ద భక్తులు క్యూ కట్టారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా తమ ఇష్ట దైవాలైన దేవతల సాక్షిగా భక్తులు ఇక్కడ తలబీలాలు సమర్పించుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకొని పవిత్ర జంపన్న వాగులో స్నానం ఆచరిస్తున్నారు. అహంకారాన్ని విడనాడి నిష్కల్మషమైన భక్తితో తల నీలాలు ఇచ్చి ఆ తల్లి ఆశీస్సుల కోసం గద్దెల వైపు అడుగులు వేస్తున్నారు. అమ్మల నామస్మరణంతో మేడారం అడవి పులకించిపోతుంటే కళ్యాణకట్ట వద్ద భక్తుల కోలాహలం జాతర విశిష్టతను చాటుతుంది. జై సమ్మక్క, జై సారలమ్మ. ఉంటలో 5వ గట్ట ఆడబిడ్డ ఉంటలో వాళ్ళ ఇంటికి వెళ్ళుకుంటూ వచ్చి ఇక్కడ చేరడం జరిగింది. ప్రకృతి ఒడిలో పుట్టి అడవిని ప్రాణంగా ప్రేమించే అడవి బిడ్డల అపురూప జీవన చిత్రం ఇది. ఇది కేవలం ఒక మ్యూజియం కాదు, తరతరాల సంస్కృతికి, పోరాట పటిమకు సజీవ సాక్ష్యం. ఇక్కడ ప్రతి వస్తువు ఒక కథ చెప్తోంది. వేల ఏళ్ల నాటి గిరిజన జీవన శైలిని కళ్ళ ముందు ఉంచుతుంది. వారు వాడిన
విల్లంబులు, వేట పరికరాలు వారి ధైర్యానికి ప్రతీకలైతే, రంగురంగుల చిత్రకళలు, అలంకరణలు వారి కళా హృదయానికి నిదర్శనాలు. పండగ అంటే ప్రకృతికి మొక్కు, ఆట అంటే మట్టికి నమస్కారం. దింస, గూసాడి వంటి నృత్య రూపాలు, కొమ్ము బూరల నాదం ఈ మ్యూజియం గోడల మధ్య నేటికి ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆధునిక ప్రపంచం వేగంగా మారుతున్న తమ మూలాలను మరచిపోని ఆదివాసీల ఘన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే వారధి ఈ మ్యూజియం. రాండి, అడవి తల్లి బిడ్డల అద్భుత ప్రపంచాన్ని వీక్షిద్దాం. ప్రకృతి ఒడిలో పచ్చని అడవి పొత్తిళ్లలో నాగరికతకు దూరంగా ప్రకృతికి చేరువగా జీవించే అడవి బిడ్డలు కోయదొరలు. వారు కేవలం అడవిని నమ్ముకుని బతికేవారు మాత్రమే కాదు, ఆ అడవి రహస్యాలను కాపాడే వైద్యులు కూడా. తరతరాలుగా సంక్రమించిన విజ్ఞానము వీరి సొంతం. పచ్చని ఆకును చూసి దాని గుణమేంటో చెప్తారు. ఎండిన వేరును చూసి అది ఏ రోగాన్ని నయం చేస్తుందో వివరిస్తారు. రసాయనాలు లేని, సైడ్ ఎఫెక్ట్స్ తెలియని స్వచ్ఛమైన ఆయుర్వేదం వీరి వనమూలికల వైద్యం. తీవ్రమైన కీళ్ళ నొప్పులైన, మొండి చర్మ వ్యాధులైన, విషసర్పం కాటు వేసిన, శ్వాసకోశ ఇబ్బందులైన కోయదొరల దగ్గర ప్రకృతి సిద్ధమైన పరిష్కారం ఉంటుంది. నేల వేము, అశ్వగంధ, తిప్పతీగ వంటి వేల రకాల మొక్కలే వీరి మందుల షాపు. మొక్కను కోసే ముందు అనుమతి తీసుకొని ఆ మూలికలోని జీవశక్తిని గౌరవిస్తూ వారు చేసే చికిత్సలో ఒక నమ్మకం ఉంటుంది. అది కేవలం మందు కాదు, తరాల అనుభవము, నిండిన సాంప్రదాయ వారసత్వము. కోయదొరల వనమూలికలు ప్రకృతి మనకు అందించిన అమృతం, ప్రాచీన వైద్యానికి సజీవ సాక్ష్యం. తెలంగాణ కుంభమేళ, భక్తజన సంద్రం, మేడారం జాతరలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. వనదేవతల
ఆశీస్సుల కోసం కోట్లాది మంది తరలి వస్తుండగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అమ్మవార్లకు తమ మొక్కులను సమర్పించుకున్నారు. సమ్మక్క సారలమ్మ పట్ల ఉన్న అపారమైన భక్తి తన బరువుకు సమానమైన నిల్వెత్తు బంగారాన్ని అమ్మవార్లకు కానుకగా సమర్పించారు. గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ దేవతను ప్రార్థించారు. అడవి తల్లుల ఆశీస్సుల కోసం మేడారం గడ్డపై భక్తి పారవేశంతో నెలకొంది. కోట్లాది మంది నమ్మకం, ఆపదలో ఆదుకునే ఆ తల్లి చెంతకు సామాన్యులే కాదు చట్టాన్ని రక్షించే న్యాయమూర్తులు సైతం తరలివచ్చారు. హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా మేడారం వనదేవతలను దర్శించుకున్నారు. మొక్కులో భాగంగా తమ నిల్వెత్తు బంగారాన్ని తూకం వేసి అత్యంత భక్తి శ్రద్ధలతో గద్దెలపై సమర్పించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఆ ప్రకృతి మాత ఆశీస్సులు అందరికీ అవసరమని ఈ దృశ్యం చాటి చెప్తుంది. సాంప్రదాయ పద్ధతిలో పూజారులు వారికి స్వాగతం పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ న్యాయం చేకూరాలని మొక్కులు చెల్లించుకుంటున్నట్లు వారు తెలిపారు. జయ జయ ధ్వనాల మధ్య మేడారం జయసంద్రంగా మారింది. వార్త ఏదైనా, విశేషం ఏదైనా అది మా ఛానల్లో ఉండాల్సిందే. వేగంగా, స్పష్టంగా, సూటిగా వాస్తవాలను మీ కళ్ళ ముందు ఉంచుతుంది మీ డీమ్ టీవీ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. రాజకీయ పరిణామాలు, సంచలన వార్తలు, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, నిష్పక్షపాత విశ్లేషణను మీ ముందుకు తీసుకొస్తుంది డీమ్ టీవీ. మేడారం జాతర వంటి భారీ ఈవెంట్స్ నుండి అసెంబ్లీ ముచ్చట్ల వరకు ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని నొక్కండి. వార్తల్లో తోటి వారి కంటే ముందుండండి. దయచేసి బందోబస్తు అది బంద్ చేయండి సార్. అక్కడ గేటు బంద్ చేయమన్నా సార్, మీరు మళ్ళీ గేటు తీశారు.